నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 రోజుల ఏసీబీ విచారణలో పూర్తిగా సహకరించని వెంకటరెడ్డి. కొన్ని ప్రశ్నలకే సమాధానం, మరికొన్నింటికి దాటవేత. మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా కోసం డ్రోన్ల వినియోగం. గుంటూరు జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం. అబూజ్మడ్ అడవుల్లో కొనసాగుతున్న అంతిమ యుద్ధం. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాల వేట. తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై తిరుమలేశుడి అభయప్రదానం. శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం. దసరా ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రిపై సాంకేతికత నిఘా. విపత్తులు, అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా చేయడంలో డ్రోన్ల వినియోగానికి అడుగులు పడుతున్నాయి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని అన్నవరపులంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోన్ ద్వారా 10 కిలోల టీకాలు, మందుల కిట్ను పంపించారు. రహదారులు, రేపల్లె కాలువ, కృష్ణానది పరివాహక ప్రాంతాలను దాటి 10 నిమిషాల్లోనే డ్రోన్ లక్ష్యాన్ని చేరుకుంది. పీహెచ్సీ వైద్యాధికారిని సిహెచ్ లక్ష్మీ సుధా, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీఓ విజయలక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలో పీజీ అడ్మిషన్లలో పెనాల్టీలు విధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేయాలనుకునే కన్వీనర్ కోటా కింద అయితే 10,000 రూపాయలు, మేనేజ్మెంట్ కోటా కింద మరో 10,000 రూపాయలు పెనాల్టీని వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గడువు తర్వాత 20,000 పెనాల్టీ వేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీ ఫీజు ఎక్కువ ఉండకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వైద్య విశ్వవిద్యాలయం పట్టించుకోవట్లేదని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచాలని కోరుతున్నారు. ఇంకా అఖిల భారత స్థాయిలో పీజీ అడ్మిషన్ల షెడ్యూల్ రాకపోయినా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ అధికారులు హడావిడి చేస్తున్నారని చెబుతున్నారు. కన్వీనర్ కోటా అడ్మిషన్లను హడావిడిగా ఎందుకు ముగించాల్సి వస్తోందని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ఖరారు చేయకుండానే, కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించకుండానే దరఖాస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ సుమారు 60 ప్రశ్నలు సంధించింది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2,600 కోట్ల మేర దోచుకున్నట్టు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు అనే దానిపై ప్రధానంగా వెంకటరెడ్డిని ప్రశ్నించింది. శనివారం సాయంత్రం 5 గంటలకు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి 3 రోజుల కస్టడీ ముగిసింది. జ్యుడిషియల్ రిమాండ్ కోసం విజయవాడ జైల్లో ఆయన్ను అప్పగించారు. గత 5 ఏళ్లలో ఎవరి ఆదేశాల మేరకు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారో కూపీ లాగేందుకు 3 రోజుల విచారణలో ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే వెంకటరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాననే చెప్పుకొచ్చారు. అడిగిన కొన్ని ప్రశ్నలకే సమాధానమిచ్చిన వెంకటరెడ్డి మరికొన్నింటిని దాటవేశారు. కొన్నింటికి నర్మగర్భంగా జవాబిచ్చారు. ఈ 3 రోజుల విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా రూపొందించిన వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్నారు.
జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధులు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకట్రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని గుర్తించిన ఏసీబీ దీన్ని తెరవెనుక నడిపించిన ప్రధాన వ్యక్తులెవరో గుట్టు తేల్చే పనిలో ఉంది. వెంకట్రెడ్డి నేరుగా ఎవరి పేర్లు చెప్పనప్పటికీ ఏసీబీ అధికారులు తమ వద్దనున్న ఆధారాలతో కొందరు ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ వారి ప్రమేయంపై వెంకట్రెడ్డిని ప్రశ్నలు అడిగారు. కొన్నింటికి అవునని, మరికొన్నింటికి కాదని సమాధానమిచ్చారు. ఇంకొందరు కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడు మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఇసుక కుంభకోణంలో వెంకట్రెడ్డి సమాధానాలతో గత ప్రభుత్వంలోని కీలక స్థానాల్లోని వ్యక్తుల ప్రమేయం ఎక్కడా ఎలా ఉందో ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరిన్ని ఆధారాలు సేకరించి వారిని నిందితులుగా చేర్చనున్నారు. వారికి కూడా నోటీసులిచ్చి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అబూజ్మడ్ అడవుల్లో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సహా అగ్రనేతల రహస్య స్థావరాలను ఛేదించేందుకు ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడమే ధ్యేయంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్పీఎఫ్, డీఆర్జీ బలగాలు దండకారణ్యం దిశగా కదులుతున్నాయి. 2026 మార్చి నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా చేయాలనుకుంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం మేరకు బలగాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో గత ఏప్రిల్ 16న కాంకెర్ జిల్లా కోరుగుట అడవుల్లో 29 మందిని, తాజాగా నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లోని తురుళి అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం అంతిమ యుద్ధ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. బలగాలు అబూజ్మడ్కు దగ్గరవుతున్నాయనడానికి ఇలాంటి భారీ ఘటనలే నిదర్శనంగా చెబుతున్నారు. అబూజ్మడ్ అంటే గోండీ భాషలో అంతుచిక్కని కొండలు అని అర్థం. బ్రిటిష్ కాలం నుంచే పాలకులు అక్కడ అడుగుపెట్టలేకపోయారు. ఛత్తీస్గఢ్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్లతో కూడిన ఈ అడవులు ఎక్కువగా నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. సౌత్ బస్తర్ నుంచి మొదలుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా మార్చుకున్నారు. ఇన్నాళ్లు అక్కడ జనాతన సర్కారు పేరిట మావోయిస్టులదే పాలన. జన అదాలత్ల పేరిట తీర్పులిచ్చేది వారే. అక్కడికి కేంద్ర బలగాలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అక్కడున్నదంతా ఆదివాసీలే. అందుకే 1980 ఏప్రిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ని ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య అప్పట్లోనే అబూజ్మడ్ను తమ భవిష్యత్ కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు. అప్పటినుంచే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీని ఏర్పాటు చేసి అబూజ్మడ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో పట్టు సాధించారు. 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకున్న అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత క్రమంగా అబూజ్మడ్కు మకాం మార్చారు. ఇప్పుడు అదే ప్రాంతం మావోయిస్టు అగ్రనేతలకు ఏకైక రహస్య స్థావరంగా మిగిలిపోయింది. మావోయిస్టు సుప్రీం గణపతి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, అధికార ప్రతినిధి అభయ్, మిసిర్ బస్రా తదితర పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర కమిటీ అగ్రనేతలంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి కీలక ప్రాంతాల వైపు ఇప్పుడు కేంద్ర బలగాలు దూసుకెళ్తూ ఉండటంతో అంతిమ యుద్ధం ఆఖరి దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వీఐపీల దర్శనాల విషయంలో అధికారులు పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. వీఐపీల పాసుల జారీకి ప్రత్యేక యాప్తో పాటు సమన్వయ అధికారులను ఏర్పాటు చేశారు. 21 కేటగిరీల్లో వీఐపీ పాసుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల సొంత వాహనాలను కొండపైకి అనుమతించలేమని అధికారులు స్పష్టం చేశారు. దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కొండపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కోసం జగన్మాత ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నట్లుగా ఆ జగన్మాత ఆవిర్భవించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించింది. ఈ సృష్టి నడవాలంటే ప్రధానంగా 5 క్రియలు మనకు ఉండాలి. ప్రధానమైనవి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 తత్వములను తన ఆసనంగా ధరించింది జగన్మాత. అమ్మవారిని మనం గమనించినట్లయితే ఒక సింహాసనం పైన కూర్చున్నట్లు కనబడుతుంది. ఏ ఆసనంకైనా 4 కోళ్లుంటాయి. 4 కోళ్ళ దగ్గర 4 దేవతా స్వరూపులు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, పైన పరమేశ్వరుడు పడుకున్నట్లు కనబడతారు. ఆ పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఈ 5 కూడా సృష్టికి, స్థితికి, లయకు, తిరోధానం అంటే ఏదైతే లయమైపోయిన జగత్తును తనలో తీసుకునే శక్తికి మళ్ళా అనుగ్రహించే తత్వానికి 5 తత్వాలకు సంకేతం. ఈ 5 తత్వాలను
తన ఆసనంగా ధరించిందంటే ఆ జగన్మాత ఎంత ఉత్కృష్టమైన స్వరూపం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అమ్మవారికి అటు ఇటు వాణి లక్ష్మి వింధ్యామరలు వీస్తూ ఉన్నాయి. సహజంగా లోకంలో అందరం మనం కోరుకునేది ఏమిటంటే విద్య వల్ల జ్ఞానము, సంపద వల్ల సౌఖ్యములు, ఆ రెండు అనుగ్రహించే స్వరూపములు అమ్మవారికి వింధ్యామరలు వీస్తూ ఉంటే ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపం ఎంత ఉత్కృష్టమైన గొప్పదైన స్వరూపమో మనకు అర్థమవుతూ ఉంటుంది. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు భారీగా తరలివస్తున్న భక్తులు, మరోవైపు దసరా సెలవులతో పెరిగిన వాహనాల రద్దీ, విద్యాసంస్థలకు సెలవులతో ప్రయాణికుల తాకిడి వెరసి ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ సందోహమే. సాధారణ ప్రయాణికులు, అమ్మవారి భక్తులు, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలు వేటికి అసౌకర్యం లేకుండా ఎప్పటికప్పుడు తక్షణ ఆదేశాలిస్తూ పరిస్థితులను చక్కదిద్దేందుకు దుర్గగుడి సమీపంలోని మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పరిస్థితులను నిశితంగా సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాక సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిశిత పర్యవేక్షణ చేస్తున్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరుపై సిపితో మా ప్రతినిధి ముఖాముఖి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సాంకేతికతను వినియోగించి భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు వాహనాలు ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా కూడా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం దుర్గా ఘాటు దగ్గర కమాండ్ కంట్రోల్ ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు ఇతర అధికారులు కూడా ఉండి పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు సిపి రాజశేఖర్ బాబు గారు. సార్ నమస్తే అండి. ఈసారి ఎక్కువ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. సో ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు? సో మీరు చూస్తే మనకు 150 కెమెరాస్ ఉన్నాయి. సో 150 కెమెరాస్ ఈ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయబడినాయి. కంట్రోల్ రూమ్ లో నుంచి సిబ్బంది అక్కడ చూస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్ గా మనకి ఇక్కడ నుంచి ఒక మైక్ సిస్టమ్ ఉంది. సో 150 ప్లేసెస్కి కూడా ఇక్కడి నుంచి సందేశాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ సెట్ ఉంది. VHF మ్యాన్ బ్యాక్ నుంచి కూడా అక్కడ అలర్ట్ చేసేసి మీరు అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, లేదంటే మీరు సరిగా ఉద్యోగం చేయట్లేదు అనేది చెప్పడానికి అవకాశంగా అక్కడ VHF సెట్ వచ్చేసేసి ఒకటి, రెండోది వచ్చేసేసి ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. తర్వాత ఎవరైనా పిల్లలు తప్పిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇమీడియట్ గా ఈ కెమెరాల్లో చూసేసి ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 6 మందిని కూడా ట్రేస్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత అక్కడ చూస్తే మీకు డ్రోన్ వ్యూ ఎవ్రీ 15 minutes కి మనము లైవ్ వీడియో టూర్ చేస్తాము. అసలు ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో అది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. తర్వాత మీరు కింద చూస్తే అస్త్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అని ఒక యాప్ ఉంది. సో యాప్లో మీకు చూస్తూ గమనిస్తే మహానాడ్ జంక్షన్లో 8 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 9 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 11కి ఎంత కంజెషన్ ఉంది, 12 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, అట్లా టోటల్ కంజెషన్ 16.58 కిలోమీటర్ కంజెషన్ ఉంది, అంటే త్రూ అవుట్ ద డే. అదేవిధంగా ఫుడ్ కటింగ్ దగ్గర ఎంత ఉంది, వైవి రావు ఎస్టేట్ జంక్షన్ దగ్గర ఎంత ఉంది, అలాగా మనకు కంజెషన్ లెన్స్ కనిపిస్తుంటాయి. సో కంజెషన్ లెన్స్ ని బట్టి ఒకవేళ ఇక్కడ కంజెషన్ పెరుగుతా ఉంది, ఇక్కడ కంజెషన్ పెరుగుతున్నప్పుడు దీనికి ఆల్టర్నేట్ రూట్ అనేది చూజ్ చేసుకునేలాగా, అంటే డైనమిక్ గా ట్రాఫిక్ ని మనము ఆర్గనైజ్ చేయడం. అది ఈసారి మనం అస్త్రం యాప్ ను ఉపయోగించుకునేసి విజయవాడ సిటీ ట్రాఫిక్ ని కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఇది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. ఇది కాక పైన చూస్తే నవరాత్రి ఉత్సవాలు VIP దర్శన్స్ ఎంతమందికి ఇచ్చాం. సో ఈరోజు టుడే 1503 మందికి VIP దర్శన్స్ ఇచ్చాం. మొబైల్ అప్లికేషన్ తయారు చేసేసి దాని నుంచే పాసెస్ జనరేట్ చేసి ఇస్తున్నాం. తర్వాత అక్కడ సైబర్ సోల్జర్స్ అని ఉంది. సైబర్ సోల్జర్స్ చూస్తే మీకు ఇప్పటి వరకు 124,000 మందిని మనము సైబర్ సిటిజన్స్గా తయారు చేసాం. అంటే ఒక భారీ ఎత్తున ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా తీసుకునేసి చేస్తున్నాం. సో ఈ విధంగా టెక్నాలజీని మనము ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నాము. సో సత్ఫలితాలు వస్తున్నాయి. నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రోల్ రూమ్గా తయారు చేయడము, ఈ బిల్డింగ్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్లాలనేది ఆలోచన. మనకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఎలా మానిటర్ చేయడం జరుగుతుంది? అలాగే ఇప్పుడున్న కెమెరాల ద్వారా చాలా వరకు కొంతమంది ఎక్కువసేపు దర్శనానికి పడుతుంది అనేటువంటి వాతావరణం ఉంది కదా, దాన్ని ఎలా స్పీడప్ చేయవాలి? ఇందాక చూసాం మనం రౌండ్ షెడ్ ఉంది. రౌండ్ షెడ్ దగ్గర నుంచి ఫ్రీ లైన్లో ఒక వ్యక్తి దర్శనం చేసుకుని బయటకు రావడానికి ఎంతసేపు పడుతుంది అనేది చూసాం. మనకు 18 నిమిషాల్లో ఒక వ్యక్తి, మన స్టీల్ గేట్ అంటారు, సో అక్కడ రౌండ్ షెడ్ దగ్గర నుంచి బయటకు రావడానికి 18 నిమిషాలు పట్టింది. అదేవిధంగా 300 రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంత, 500 రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంతసేపు పడుతుంది, ఇటువంటివన్నీ కూడా మనకు దాని నుంచి తెలుస్తాయి. తర్వాత మనం ఒక టైమర్, మన కౌంటర్ ఒకటి పెట్టాం. సో ఎంత ఫుట్ ఫాల్ ఉంది,
ఎంతమంది వస్తున్నారు. సో ఫుట్ ఫాల్ కౌంటింగ్ కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించేసి అది ఒక ఇంటర్వెన్షన్ చేస్తున్నాం. తర్వాత మా దగ్గర మెగా ఫోన్స్ ఉన్నాయి, బెల్ హెలర్స్ ఉన్నాయి. ఆటోమేటెడ్ వాయిసెస్ వచ్చేటట్టు కొన్ని తయారు చేస్తున్నాము. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అరిచరిచి అలసిపోతున్నారు. అలా కాకుండా కొంత ఆటోమేటెడ్ వాయిసెస్ తయారు చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని ఇంటర్వెన్షన్స్ తో మనం టెక్నాలజీని గట్టిగా ఉపయోగిస్తే ఆర్గనైజింగ్ కొద్దిగా ఈజీ అవుతుంది అనేది ఆలోచన. లాస్ట్ 3 days చూస్తే క్రౌడింగ్ ఇప్పుడు గ్రాడ్యువల్ గా పెరుగుతున్నారు. మూలా నక్షత్రం కూడా వస్తుంది. వీకెండ్స్ కి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. దీని ఎలా బాగుంటుంది? రోజు రోజుకి రద్దీ పెరుగుతుంది. మూలా నక్షత్రం రోజు మనకు చాలా భక్తులు దర్శనానికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఎక్కువ పెంచుకుంటున్నాము. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఎక్కువ పెట్టాము. ఎక్కువ ఫోర్స్ ఉపయోగించడము. దానివల్ల మనకు కొంత ఈసారి ముఖ్యంగా ఎగ్జిట్ లో స్టాగ్నేట్ కాకుండా వాళ్ళని పుష్ చేయాలి. ఇటువంటివన్నీ కూడా అంతకు మునుపు ఉన్న అనుభవాల దృష్ట్యా కొంత జాగ్రత్తగా ఈసారి పక్క ప్లాన్ చేస్తున్నాం. విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ. గుంటూరు జిల్లాలో శీతల గోదాముల లైసెన్స్ రెన్యువల్కు నిబంధనలు అడ్డంకిగా మారాయి. మార్చి నెలతోనే గడువు ముగిసిన ఒక్క గోదాముకు లైసెన్స్ పునరుద్ధరించలేదు. ఎప్పుడో నిర్మించిన గోదాములకు కొత్తగా వచ్చిన ఫైర్ సేఫ్టీ చట్టాన్ని అన్వయించడంతో శీతల గోదాములకు లైసెన్సుల పునరుద్ధరణ కష్టంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 128 శీతల గోదాములున్నాయి. స్థానిక రైతులే కాకుండా వివిధ ప్రాంతాల రైతులు మిర్చి పంటను తెచ్చి గోదాముల్లో నిల్వ చేసుకుంటారు. పంటకు మంచి ధర లభించినప్పుడు లేదా వారికి నగదు అవసరమైనప్పుడు మిర్చిని విక్రయించుకుంటారు. అయితే శీతల గోదాముల నిర్వహణకు మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్సు తీసుకుని 5 ఏళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 2024 మార్చితో 105 శీతల గోదాములకు లైసెన్స్ గడువు ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కోసం మార్చి-ఏప్రిల్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి మార్కెటింగ్ శాఖ అనుమతి ఇవ్వటం లేదు. మొదట్లో ఎన్నికల కోడ్ సాకు చూపించి ఇప్పుడేమో ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అడుగుతున్నారని గోదాముల యజమానులు వాపోతున్నారు. ఇప్పటిదాకా కూడా 2006లో ఫైర్ యాక్ట్ వచ్చినా కూడా ఇప్పటిదాకా కూడా మరి ఫైర్ లైసెన్సులు, మార్కెటింగ్ లైసెన్సులు రెన్యూల్ చేస్తూనే ఉన్నారు. కొత్త మార్కెట్ లైసెన్సులు ఇస్తున్నారు. మరి ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా 2024 ఏప్రిల్లో మీరు మీ దగ్గర ఫైర్ ఎన్ఓసి ఉంటేనే మేము లైసెన్స్ రెన్యూల్ చేస్తామని అన్నారు. అప్పటికప్పుడు ఫైర్ లైసెన్స్ రావడం అనేది అయ్యే పని కాదన్నమాట. ఫైర్ నామ్స్ ప్రకారం ఈ కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు చుట్టూతా 20 feet ఓపెన్ ప్లేస్ ఉండాలంటారు. అప్పుడున్న నామ్స్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర అప్రూవల్ తీసుకొని కోల్డ్ స్టోరేజ్ కట్టారు. ఇప్పుడు సైట్ ఎక్స్ట్రా సైట్ కావాలంటే రాదు. ఫైర్ యాక్ట్ ప్రకారం పైన 50,000 లీటర్ల నీళ్లు స్టోరేజ్ చేయాలంటారు. అది పైన ఇప్పుడు ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లకి, పాత కోల్డ్ స్టోరేజ్లకి ఆ స్లాబ్లు పర్మిట్ చేయవు. తర్వాత స్ప్రింక్లర్స్ అరేంజ్ చేయమంటారు. ఆ స్ప్రింక్లర్స్ కూడా అది ఏదైనా మాన్యువల్గా కనుక బై మిస్టేక్గా కనుక ఓపెన్ అయ్యబడితే, స్టాక్స్ డ్యామేజ్ అయ్యబడితే ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్పి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి రికమెండ్ చేస్తా ఇట్లా ఈ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడవు, కార్బన్ డైఆక్సైడ్ CO2 అయ్యామనైతే ఫైర్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దాని మీద జీవో ఇష్యూ చేయమని చెప్పి పంపించారు. ప్రస్తుతం ఏసీ గోదాముల అనుమతుల పునరుద్ధరణ సందిగ్ధంలో పడింది. ఈ కారణంగా మార్కెటింగ్ శాఖకు శీతల గోదాములపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఒకవేళ ఫైర్ సేఫ్టీ చట్టం ప్రకారం శీతల గోదాములో పరికరాలు ఏర్పాటు చేసుకున్నా చాలా సమస్యలు తలెత్తుతున్నాయన్నది యజమానుల వాదన. రైతులు తమ పంటను నిల్వ చేసుకోవటం కోసం ఇచ్చే లైసెన్స్ కు ఫైర్ ఎన్ఓసీకి ముడిపెట్టడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గతంలో 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా ఉన్నాయి. 80% ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఫైర్ సర్టిఫికేట్ కావాలంటే అంటే అది రానటువంటి పరిస్థితి. అది మొట్టమొదట మనం ఎప్పుడైతే కడతామో ఆ యొక్క స్ట్రక్చర్లో దాని ప్రకారమే అప్పుడు మనకి ఫైర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఫైర్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి కొత్తగా కట్టేటువంటి వాళ్ళకి మాత్రమే ఫైర్ సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని సాగుగా పెట్టి ఆ లైసెన్సులు రెన్యూవల్ చేయకుండా అక్కడే పెట్టి రకరకాలైనటువంటి బేరాలు పెట్టి అక్కడ పెట్టించారు. అంటే మార్కెటింగ్ యార్డుకి ఫైర్ సర్వీస్కి సంబంధం లేదు. లైసెన్స్ అనేది మార్కెటింగ్ యార్డు వారు ఇచ్చే లైసెన్స్, ఇది ట్రేడింగ్ జరగదు. కాబట్టి లైసెన్స్ ఇచ్చేదానికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. గతంలో ఇచ్చారు. 30 సంవత్సరాల నుంచి లైసెన్స్ రెన్యూల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? దీనికి కారణం ఏంటి? అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అధికారులు ఎన్ఓసీల పేరిట నోటీసులు ఇస్తూ శీతల గోదాముల యజమానులను ఇబ్బందులకు గురి చేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సింహవాహనంపై తిరుమలేశుడు అభయప్రదానం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అదే వెంకటాచలమఖిల ఉన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదే వెంకటాచలమఖిల ఉన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాస